రాహుగ్రహం యొక్క ఎనర్జీస్ని పాజిటివ్ వేమే మన బాడీలోకి అబ్జర్వ్ చేసుకుంటానికి గార్నెట్ క్రిస్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఈ క్రిస్టల్ లోపల మనకు ఉన్నది ఐరన్ అండ్ సిలికాన్ డయాక్సైడ్. ఓకే, సో ఈ ఐరన్ మనకి ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంటుందో మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని మనం పెంచుకోలేకపోతాం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని మనం డెవలప్ చేసుకోలేకపోతాం. ఎంత ఫుడ్ తిన్నా కూడా మనకి రక్తహీనతలోనే ఉంటాం. సో ఈ బ్లడ్ని డెవలప్ చేసే బ్లడ్ సెల్స్ని డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి జాతకంలో రాహుగ్రహం యొక్క ప్రాబ్లం ఉంటే మనం ఎప్పుడూ కూడా ఎనిమిక్గానే ఉంటాం, ఎంత తిన్నా కూడా ఎనిమిక్గానే ఉంటాం. సో ఈ క్రిస్టల్ ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ గార్నెట్. ఇది చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదు ఈ క్రిస్టల్కి సంబంధించి మనకి బ్రాస్లెట్స్ మాల్లో దొరుకుతాయి, వాటిని కూడా మనం వేసుకోవచ్చు. అండ్ మీ జాతక చక్రంలో ఎక్కడైతే రాహుగ్రహం యొక్క ప్లేస్మెంట్ ఉందో జాతక చక్రం మీద కూడా ఈ క్రిస్టల్ని ప్రోగ్రామ్ చేసి పెట్టుకొని ఆ నెగిటివ్ ఎఫెక్ట్ని మనం క్లియర్ చేసుకోవచ్చు.